హలో గాయ్స్, వెల్కమ్ టు రాకీ బాయ్ గేమింగ్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయిపోండి గాయ్స్. మరి వచ్చేసి మా అన్నతోటి నేను సిఎస్ ర్యాంక్ అయితే ఆడబోతున్నాం. ఇద్దరం అయితే హీరోకి ఎక్కాం. నేను ఒకసారి గ్రాండ్ మాస్టర్ అయితే ఎక్కాను అనమాట. మా అన్నయ్య కూడా మాస్టర్ ఎక్కాడు. ఒకసారి ఏమోటి మాస్టర్ రిమోట్ మా ఇండియా నేనైతే మాస్టర్ అయితే ఎక్కేసాం. ఇది గిల్లు కూడా ఒక గిల్లో ఉన్నాను నేను. మా అన్ని కూడా అదే గిల్లో ఉన్నాడు. ప్రస్తుతానికైతే మనం చాలా వరకు డ్రెస్సెస్ బండిల్స్ అవన్నీ వచ్చినాయి అనమాట. మనం ఇప్పుడు వచ్చేసి ఊకాంగ్ పవర్ అయితే ఎత్తుకుని ఊకాంగ్ పవర్ క్యారెక్టర్ స్కిల్లోకి వెళ్ళి ఇది పవర్ అయితే ఎట్టుకోను గైస్. ఇంకా సోనియా అయితే ఎట్టుకోను. సోనియా అయితే లాస్ట్ మూమెంట్లో కూడా చంపడానికి పనికి వస్తుంది గైస్. అందుకే మనం ఇప్పుడు సోనియా అయితే పెట్టుకుందాం అనమాట. ఈ పవర్ ఎందుకంటే ఒక లాక్ చేసిన తర్వాత బేగా డైడ్ అవ్వడానికి వాడతాం గైస్ ఆ పవర్. ఊకంగా ఎందుకంటే మీకు తెలుసు ఇది మనకి ఆర్మర్ ప్రొటెక్షన్ అనమాట. ఇది మీకు కూడా తెలిసి ఉంటుంది. ఇది నాకు లెవెల్ 2 అనమాట. ఓకే లెట్ షాట్. మన దగ్గర వచ్చేసి A94 ఈవో అయితే అనమాట. మన దగ్గర ప్రస్తుతానికి ఏం ఈవో గన్ అయితే లేదు. ఓకే మనది ఇంకా వేరే అదేదో ఉంటుంది కదా కదా రన్నింగ్ స్కిల్ ఓరియాను ఊకాంగు రన్నింగ్ స్కిల్ అది ఏంటో తెలీదు. ఫాస్ట్ పవర్ అదిగోండి ఫాస్ట్ పవర్ అది కూడా వాడచ్చు కదా సిఎస్ ర్యాంక్లోని. స్టెప్స్ సంతోష్ బ్రో ఇద్దరు నాకు బ్రో కమన్ ఓకే మా అన్నీ అయితే మేనేజ్ చేస్తున్నాను అనమాట వాళ్ళందరినీ. నచ్చి వాట్సాప్ అని కలిసి నేనైతే అమ్మో ఒప్పి బ్రో కింగ్ సంతోష్ 3 కిల్లు అయితే కొట్టడం జరిగింది మా అన్నయ్య. కాకపోతే మనం చాలా బాగా మేనేజ్ చేసాం గైస్. ఫస్ట్ రౌండ్లో మనం వచ్చేసి సూపర్ మేనేజ్ 649 బ్లడ్ కొట్టాం గైస్. కాకపోతే వాళ్ళందరిగా జరుగుతుంది మొత్తం ఆల్మోస్ట్ అందరికీ కొట్టాం గైస్. కాకపోతే సగం డ్యామేజ్ అనమాట. ఓకే మనం వచ్చేసి ఫస్ట్ రౌండ్ అయితే విన్ అయిపోయాం. మళ్ళీ వచ్చేసి 3 కిల్స్, నేను వచ్చేసి 1 కిల్. ఓకే మనం ఇప్పుడు P90 తీసాం. నన్ను ఏం తీసాడు ఓకే MP5 తీసాడు మేడం. మనం దూరం నుంచి కొట్టచ్చు కదా ఈ గన్. పర్లేదు 19 అలా తగులుతుంది. 18 17 అది అలా తగులుతుంది అనమాట. నేనైతే కొట్టడానికి ట్రై చేయాలి. రష్ వెళ్దామా అని ఆలోచిస్తున్నాను. మా అన్నయ్య అయితే అక్కడ క్యాంప్ వేస్తున్నాడు అనమాట. ఇక్కడ క్యాంప్ వేస్తుంది. ఇక్కడ ఎనిమిస్ వస్తున్నారు. ఎనిమిస్ని బాదాలి, చెత్తగా బాదాలి. ఆ ఎనిమిస్కి అయితే మనం కిల్ కంగారు పడకుండా కూల్గా వెళ్తే అక్కడ ఎనిమి 1 ఎనిమి ఫుల్ డ్యామేజ్ గా. ఓకే అన్నీ ట్రై చేసి మరి ఎవరో తెలీదు కానీ నాకైతే చేసాం కదా అందరినీ. ఓకే సెకండ్ రౌండ్ అయితే ఆపోజిట్ ఏరియాకి వెళ్ళిందనమాట పాయింట్. ఓకే పర్లేదు ఈ పాయింట్ మనం గెలిస్తే ఖచ్చితంగా గెలాలి. కింగ్ఫిషర్ 35 ఏడబ్ల్యూఎం ఈ కలహరిలో అంటే ఇక ఇదిగోండి గైస్. ఇక్కడికి వెళ్ళి అక్కడ క్యాంప్ అయితే పక్క నుంచి కొట్టచ్చు. క్యాంపే కాదు కొట్టచ్చు అక్కడి నుంచి. ఓకే ఇప్పుడు ఓకే గైస్ ఇక్కడైతే నూబడే అంటాం. మరి ఎవరు తెలియదు. అదిగోండి ఎనిమిస్ వస్తున్నారు.
ఎనిమిస్ అక్కడ ఉన్నారు. ఎనిమిస్ అయితే మొత్తం ఆ 3 మెంబర్స్ మన కాసి వచ్చారు. ఓకే, అక్కడ నాకు ఎక్కడి నుంచి ఓపీ గైస్, ఓపీ 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 మన టీమేట్స్ అయితే కొడుతున్నారు. మా అన్నయ్య ఒక కట్ షాట్, ఇద్దరు కొన్నా, ఇంకా మిగతా ఒక ప్లేయర్ పైన. ఓకే, నాకు అయిపోయాడు 1 వచ్చి. ఏం జరుగుతుంది, ఏమవుతుంది? నాకు అవ్వకూడదు, మన ప్లేయర్ నాకు అవ్వకూడదు. నూబు విరాట్ అంట పేరు. ఓ ఫుల్ డ్యామేజ్. ఓకే, ఇందుకే కదా సోనియా అయితే పనికొస్తుంది. సోనియా యూజ్ అవ్వేది ఎందుకంటే ఇందుకే మనకి చచ్చిపోతే స్టేజ్లో కొట్టచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మ్యాచ్లో ఫుడ్ ప్యాకరు వద్దు కదా, ఫుడ్ ప్యాకరు మనకి ఏడబ్ల్యూఎం అయితే ఇచ్చారు. ఓపి నాకైతే ఓపి, మనం ఎంచక్గా ఆడచ్చు. మనైతే పైకి ఎక్కేసి క్యాంప్ ఆడదాం. వీ విల్ ప్లే. ఓకే, మన టీమ్మేట్స్లో మన్ని అయితే కింద దూకాడు అనమాట. కిందకి దూకాడు. మనైతే గ్లోవాల్ వేసాం, కాకపోతే మన్ని అక్కడ బ్లాక్ అయిపోయాడు. కింద అయితే చేస్తున్నారు. కింద అయితే నాకు కొద్దిగా నెట్. మనం కంగారు ఆడకుండా కూల్గా ఆడాలి గైస్, మనం కంగారు ఆడకుండా కూల్గా ఆడాలి. మనం కిందకి వెళ్ళడం సేఫా అని ఆలోచిస్తున్నాను. ఇక్కడ డీమన్స్ లేరాక ఎనిమి, కంగారు ఆడకూడదు. కొట్టాలి స్కోప్ పెట్టి. ఎనిమి నాకు ఇంకొకటి నాకు ఇంకా ఒక్కడే లేవు. ఆ ఒక్కడిని స్మాష్ చేయాలి. ఓపీ గాయ్స్, పర్లేదు బాగానే కొట్టాము ఎనిమిస్ని. ఓకే, మనం వచ్చేసి చాలా హెడ్ షాట్స్ అయితే కొట్టాం. స్నైపర్తో ఒక హెడ్ షాట్, M11 2 హెడ్ షాట్స్. అది హెడ్ షాట్తో కాదు మీరే చెప్పండి మరి. హెడ్ షాట్ అని గుర్తాం మరి. 38 చాలా పడ్డాయి. ఓకే గాయ్స్, ఇంకా ఈ వీడియోని అయితే ఎవరైతే చూస్తున్నారో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం ఆన్ చేసుకోండి, ఎందుకంటే మీకు నేను ఎప్పుడే వీడియోస్ పెట్టినా సరే నోటిఫికేషన్లో వస్తుంది. నా వీడియో చూడొచ్చు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం చాలా ఇంపార్టెంట్ గైస్. లైక్ చేయకపోతే అలాగా చెప్పండి, మంచి సపోర్ట్ చేయాలి కదా. ఓకే ఫుల్ మనమైతే బోయా బోల్తే మనం ఇప్పుడు వచ్చేసి ఏమాడదాం, మళ్ళీ ఇంకొక సిఎస్ఆర్కి ఆడేద్దాం. ఓకే, మనకు వచ్చేసి 20 స్టార్స్లోకి అయితే ఎంటర్ అయిపోయి M7 వచ్చేసి 80 పెరిగిందనమాట. M7తో కూడా బాగా ఆడుతున్నాయి ఈ మధ్య. మా అన్నీ ఫస్ట్ అనమాట 7 kills, మనం వచ్చేసి 4 kills అయితే చేసాం. ఆ 4 kills ఏమన్నా మామూలుగా చేసామా?
ఓకే, ఇంకో గ్రాఫిక్స్ వరకు అయితే ఎంటర్ అయిపోతున్నాం. నాది ఊకాంగ్, మిగతా ఓరియాన్, ఇంకోటి కూడా ఓరియాన్, ఇంకోటి కూడా ఓరియాన్. ఓరియాన్ పవర్లు ఎక్కువ అయిపోయింది. పర్లేదు. ఈ గన్తో మనకి ఎలా అంటే 2 బుల్లెట్లు కొట్టిన తర్వాత ఊకాంగ్ నొక్కి మళ్ళీ ఇంకో 2 బుల్లెట్లు కొట్టగానే అని నాకు అవుతుంది, మళ్ళీ మన ఊకాంగ్ వస్తుంది. ఎందుకంటే ఒక లాక్ చేసిన తర్వాత మనకు ఊకాంగ్ పవర్ అనేది రీయాక్టివేట్ అయిపోద్ది. అదే ఓరియాన్ పవర్ అనుకోండి, మనకు ఆడ ఒక్క దెబ్బ కూడా తినాల్సిన ఇలాగనమాట. మనకైతే నెట్ రావట్లేదు, నాకు అర్థమైంది. మనకైతే నెట్ రాలేగా, సీట్ అయిందో నెట్ రాలేదు. 97 అయితే కొట్టాను, మరి ఒక బుల్లెట్ తేలినట్టుంది. మళ్ళీ ఏం చేస్తున్నారు చూద్దాం. G8 అనేది తీసాడు. ఓరియాన్ అయితే ఫుల్ యాక్టివేట్ అయిందనమాట, అది అలాగ మనకు తెలియదు. ఓకే, ఇక్కడైతే ఎనిమి ఇదే అయ్యింది గైస్. వాట్స్ హ్యాపెన్? ఓకే, ఏదో అయ్యింది గైస్ మొత్తానికి. నాకు ఒకసారి హానర్ స్కోర్ అయితే చెక్ చేసుకుందాం. హానర్ స్కోర్ అయితే కూడా లేదు, 100 స్కోర్ 100 కదా. మళ్ళీ అయితే ఇంకో మనం ఆడదాం. ఏదో అయితే డిస్కనెక్ట్ అయిపోయింది గైస్ మొత్తానికి. ఆ క్లాసిక్ స్క్వేర్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయింది. మనమైతే ఇప్పుడు ఒక కొత్త క్లాసిక్ స్క్వేర్ అయితే ఆడదాం. ఇందులో కూడా వచ్చింది. అలాగా మీకు ఎప్పుడైనా అయిందా కానీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకైతే ఫస్ట్ టైం వేసింది, ఫస్ట్ టైం అనుకుంటా. నాకు ఇప్పుడు డిస్కనెక్ట్ అయిపోయింది, కాకపోతే మళ్ళీ కనెక్ట్ అయిపోయింది. లేకపోతే హానర్ స్కోర్ తగ్గిపోయింది. కానీ సార్ హానర్ స్కోర్ కూడా తగ్గలేదు, మళ్ళీ రీకనెక్ట్ కూడా అవ్వలేదు. అలాగే ఓకే, ఇక్కడైతే ఎవ్వరు లేరు, మనమైతే బేగా వెళ్ళడం బెటర్. ఓకే, ఎనిమిది అయితే నాకు చేసాడు. పైకి వచ్చేస్తున్నారు గైస్, పైకి వస్తున్నారు. దాదా మనకైతే కింద దూకన్నా ఏం పర్లేదు. మనైతే కొట్టడానికి ట్రై చేయాలి, కొట్టాలి. Takedown. అబ్బా, మనమైతే ఫస్ట్ రౌండ్ అయితే డిఫీట్ అయిపోయాము. పర్లే. మనమైతే ట్రై చేస్తాం కదా, మనం ఎంత అయితే ట్రై చేయాలో అంత ట్రై చేసాం. మనం అలా అవ్వకపోతే మనం ఏం చేయలేము. ఇప్పుడు డెజర్ట్ ఈగల్ తీద్దామని వాళ్ళు చెప్తాను. డెజర్ట్ ఈగల్తో అంత 1 ట్యాప్స్ అయితే మనకి రావు. సో డెజర్ట్ ఈగల్ తీసినా తీయకపోయినా ఒకటే, కాకపోతే బాడీ డ్యామేజ్ ఇవ్వచ్చు. డెజర్ట్ ఈగల్తో ట్రై చేద్దామా? లెట్స్ ట్రై విత్ డెజర్ట్ ఈగల్ గైస్. నేను ఎక్కువ ఇలాంటి సిచ్యువేషన్లో అయితే ఎక్కువసార్లు డెజర్ట్ ఈగల్ అయితే తీయలేదు. ట్రై చేస్తాను, ఏదో 1 ట్యాప్స్ పడతాయి, లేకపోతే లేదు. అక్కడ ఎనిమి అయితే ఉన్నాడు, ఎనిమికి హెడ్ టార్గెట్ చేయి. ఇది వాళ్ళకి సడన్ సర్ప్రైజ్, ఎలాగవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. ఐ డోంట్ ఎక్స్పెక్టెడ్ దిస్ వై. ఎనిమి పైకి ఎక్కాడు కానీ మనం చూడలేదు. ఇంకో ఎనిమి కూడా పైకి ఎక్కాడు కానీ మనం చూడలేదు. ఇంకో ఎనిమి కూడా పైకి ఎక్కేస్తున్నాడు కానీ మనం చూడలేదు. అంటే మనం పెద్ద ఇష్టం. 1 ట్యాప్ ఒకడికి, మరి 1 ట్యాప్ కొట్టాను కదరా అయ్యా. మన డెజర్ట్ ఈగల్ ఉంటే ఇదే కదా ప్రాబ్లం. అదే ఈ టైంలో మనం ఇందాలు తీసిన గన్ ఉంటే మనం పోయకూడదు, అదే కిల్ చేద్దాం, నాక్ చేద్దాం. అట్టా మనం ఇప్పుడు 90 కొడితే 180 వస్తుంది. అందుకే గైస్ మనం ఇప్పుడు MP40 MP40 అంతేనా, అంతని మీద అయితే నమ్మకం ఉంచి అంతని తీసాను. ఏమైతే చూద్దాం, అంతనే తీసాను గైస్. మరి పాయింట్ కొడతాం, లేకపోతే లేదు. మరి అది
ట్రై చేస్తాం, మ్యాక్సిమం ట్రై చేస్తాం కదా. ఎవరైనా ట్రై చేయకుండా ఉంటారు చెప్పండి? ట్రై చేస్తారు. కాకపోతే ఇందులో నేను ఒక చేయను గైస్, ఒక నాక్ చేసిన తర్వాత ఫుల్ కిల్ చేయను. ఎందుకంటే మిగతా వాడు వస్తే వాళ్ళని వేసేస్తాడు కదా, అందుకే మనం ఫుల్ కిల్ చేయమన్నమాట. ఎవరు వచ్చినా సరే ఫుల్ కిల్ చేయం మనం. మనకి ఎన్నాళ్ళైతే డిస్కనెక్ట్ అయిపోయింది, మనం రివైవ్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. రివైవ్ ఇవ్వచ్చు, సేఫ్ రివైవ్ ఇవ్వచ్చు. ఓకే First down. ఒక నిమిషం నాకు వితిన్ సోనియా ఇలాగైతే అబ్బేయట్లేదు. సో ఇది గైస్ మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి అట్లా అనుకుంటున్నారు. కామెంట్ సెక్షన్లో పక్కన లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.